ఏదైనా ఉపన్యాసం ప్రారంభించేటప్పుడు బానిసలారా అని ప్రారంభించడం నాకు అలవాటు. కానీ ఈరోజు నా ఉపన్యాసాన్ని బానిసలారా అని ప్రారంభించడం ఇష్టం లేదు. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు బానిసలుగా ఉండడానికి ఇష్టపడని, బానిస సంఖ్యలను తెంపుకొని బానిస సమాజ విముక్తి కోసం అనుదినం పరితపించే మహోన్నతమైన వ్యక్తులు గనక నేను ఆ పదాన్ని ప్రయోగించదలుచుకోలేదు మిత్రులారా. ముందుగా బెల్లి లలితక్కకు నా తరపున, నా కుటుంబం తరపున ప్రగాఢమైన సంతాపాన్ని తెలియజేస్తూ ఆమె వర్ధంతికి నా హృదయపూర్వకమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాను. మిత్రులారా, సాధారణంగా ప్రతి కుటుంబంలో జరుగుతున్నట్టుగానే బెల్లి వాళ్ళ కుటుంబంలో కూడా జరుగుతుందని చాలామంది భ్రమపడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. అట్లా జరగదు. మీ ఆశలు నెరవేరవు, మీ కోరికలు ఫలించవు. ఎందుకంటే నాలాంటి వాళ్ళు ఉన్నాం. మేము ఉన్నాం కాబట్టి బెల్లి కృష్ణన్న కానీ బెల్లి లలితక్క కానీ వాళ్ళు మా రక్తం పంచుకొని పుట్టకపోయినా అంతకంటే ఎక్కువగా సాన్నిధ్యంగా ఆత్మీయంగా తిరిగిన వాళ్ళం కనుక ఈ కుటుంబాన్ని మేము విడిపోతుందని మీరు అనుకుంటే అది మీ భ్రమ, అది మీ పొరపాటు. కాబట్టి చంద్రశేఖర్ ఒప్పుకోకపోయినా, సూర్యప్రకాష్ ఒప్పుకోకపోయినా వాళ్ళిద్దరి మెడలు ఉంచి ఒక దగ్గర కూర్చోబెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. మీరేం భయపడకండి. నెంబర్ 1. నెంబర్ 2, ఈ తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసినంత వరకు ఒక కుటుంబంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ముగ్గురు ఒకే కుటుంబంలో ఉన్న సందర్భం నేను చూశాను. అంటే ఆ కుటుంబంలోనే మంత్రి ఉంటాడు, అదే కుటుంబంలో ఎంపీ ఉంటాడు, అదే కుటుంబంలో ఎమ్మెల్యే ఉంటాడు. ఎక్కువ మాట్లాడితే మున్సిపల్ చైర్మన్, జడ్పీ చైర్మన్ కూడా ఆ ఇంట్లో ఉంటాడు. అట్లాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి తెలంగాణలో. అట్లనే ఒక కుటుంబంలో ఐఏఎస్ ఆఫీసర్, అదే కుటుంబంలో ఐపీఎస్ ఆఫీసర్, అదే కుటుంబంలో గ్రూప్ 1 ఆఫీసర్, అదే కుటుంబంలో ఒక టీచర్ ఉన్న సందర్భాలను కూడా నేను చూసిన. అట్లాగే స్వాతంత్ర్యం వచ్చిన కానుంచి ఇప్పటి వరకు ఒక వ్యక్తే అనేక సార్లు గెలుచుకుంటూ వచ్చినటువంటి సందర్భాలు కూడా నేను చూసిన. కానీ వీటన్నిటికీ అతీతంగా, వీటన్నిటికీ భిన్నంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒకే కుటుంబం నుంచి ఈ పేద ప్రజల సంక్షేమం కోసం, ఈ పేద ప్రజల విముక్తి కోసం ఒకే కుటుంబంలో ఆరుగురు త్యాగం చేయడం అనేటటువంటిది మాత్రం నేను తెలంగాణలో మొట్టమొదటి కుటుంబం బెల్లి లలితక్క కుటుంబం అని మాత్రం చెప్పగలను. నేను ఒకే కుటుంబంలో 6, అది పేద ప్రజల కోసం, అది తాము నమ్మిన సిద్ధాంతం కోసం, అది ఒక భయంకరమైనటువంటి దుర్మార్గమైన నియంతృత్వ పెత్తందారి గుత్తాధిపత్యపు పోగడలతో ముంచుకొస్తున్నటువంటి ప్రళయాలను ఎదుర్కొని నిలబడి తమ ప్రాణాలను త్యాగం చేసినటువంటి చరిత్ర బెల్లి లలితక్క కుటుంబానికి ఉంది. తెలంగాణ పౌరులుగా మనం అందరం గర్వించవలసినటువంటి కుటుంబం ఇది మిత్రులారా. బెల్లి లలితక్క ఉద్యమ ప్రవేశం లేదంటే ఉద్యమాల్లోకి వచ్చినటువంటి సందర్భాన్ని ప్రతిసారి మనం ఈ సమాజాన్ని ముందుంచాలా. రాజకీయ నాయకులను తిట్టడము, లేకపోతే కుల సంఘాలను గురించి మాట్లాడడము, నాయకత్వాన్ని గురించి మాట్లాడడం ఒక ఎత్తు అయితే, వద్దన్నట్లే నేను దాన్ని, అదొక ఎత్తు అయితే, తెలంగాణలో బెల్లి లలితక్క లాంటి వాళ్ళు
మార్క్సిస్టు ఉద్యమాలను, ఇంకా లోతులోకి వెళ్ళి మాట్లాడితే మావోయిస్టు ఉద్యమాలను, అంటే ఎంఎల్ పార్టీ రాజకీయాలను పుణికిపుచ్చుకొని పనిచేయడానికి ఉన్నటువంటి నేపథ్యం ఈ తెలంగాణ సమాజం ముందు పెట్టాల్సినటువంటి అవసరము ప్రతిసారి ఉన్నది, ఇప్పుడు కూడా ఉంది, ఇప్పుడు రెలవెన్స్ ఉంది దానికి. ఎందుకుంది అంటే బెల్లి లలిత ఒక్కతే కాదు పనిచేసింది. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎంతో కొంత అవగాహన ఉన్న సిద్ధాంతపరమైనటువంటి లోతు ఉన్న వాళ్ళు కనుక నేను కొన్ని విషయాలు మేము ముందు పెడుతున్నా. బెల్లి లలితక్క ఒక్కరే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో 1980-90 దశకంలో కోటాను కోట్ల మంది, లక్షలాది మంది, వేలాది మంది వరకు, అంటే కోటాను కోట్ల మంది సానుభూతితో, లక్షలాది మంది మెంబర్షిప్తో, వేలాది మంది ప్రాణత్యాగాల కోసం పనిచేసినటువంటి నేపథ్యం ఒకటి ఉంది. అది ఎట్లా వచ్చింది అనే విషయాన్ని మనం ఒకసారి పునరాలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే బ్రాహ్మణులు ఒక శ్లోకం చెప్పారు భగవద్గీతలో, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతమభ్యుత్థానం తాదాత్మానం సృజమ్యహం అంటారు. జ్ఞానయోగంలో 8వ శ్లోకం ఇది భగవద్గీతలో. భగవద్గీతలో ఆయన ఏం చెప్తున్నాడంటే, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతమభ్యుత్థానం తాదాత్మానం సృజమ్యహం. ఇంకా కింది శ్లోకంలో ఏమంటాడంటే, సంభవామి యుగే యుగే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు. అంటే ఏంది? ధర్మానికి అధర్మం గట్టిల్లినప్పుడు, న్యాయానికి అన్యాయం సంభవించినప్పుడు భగవంతుడే ఇక్కడ పుడతాడు అని. కానీ నేనేమంటున్నానంటే తెలంగాణ సమాజం అట్లాంటి ఒక అద్భుతమైనటువంటి రుచిని చూసింది. ఏంటంటే తెలంగాణ సమాజంలో అరాచకం ప్రజ్వరిల్లినప్పుడు, తెలంగాణ సమాజంలో భూస్వాముల, పెత్తందారుల, దోపిడీదారుల అరాచకం పెళ్లిబిగిపోయినప్పుడు, అసలైనటువంటి అధర్మం జరిగినప్పుడు, అసలైనటువంటి అన్యాయం, అక్రమం జరిగినప్పుడు బెల్లి లలితక్క లాంటి గొప్ప పోరాట యోధులు పుడతారు అనేటటువంటిది మాత్రం భగవద్గీతను మించినటువంటి సత్యంగా మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది. నిజంగా అధర్మం వచ్చినప్పుడు దేవుడు పుట్టిండో పుట్టలేదో నాకైతే తెలియదు, కానీ అధర్మం పుట్టినప్పుడు మాత్రం, అక్రమం పుట్టినప్పుడు మాత్రం ప్రజలు అన్యాయానికి గురై ఒక్కొక్కరు చెట్టుకొకడు పుట్టకొక్కడుగా పారిపోతున్నటువంటి సందర్భం ఉన్నప్పుడు, కనీసం ఇది అన్యాయం అని చెప్పడానికి కూడా నోరు ఎత్తలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు బెల్లి లలితక్క లాంటి వాళ్ళు ఖచ్చితంగా నిజంగానే యుగ పురుషులుగా సంభవామి యుగే యుగే మళ్ళీ మళ్ళీ పుడతారు అని చెప్పడానికి మాత్రం నేను ఎంత మాత్రం సాహసించడం లేదు సోదరుల, దానికి ఎంత మాత్రం సందేహించడం లేదు. సందర్భం ఏమిటంటే 1969లో తొలి దశ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు ఆనాడున్నటువంటి పాలక పక్షాలు ఈ తెలంగాణ తొలి దశ ఉద్యమం పుట్టడానికి గల కారణాలను అన్వేషించి ఆనాడున్నటువంటి యువత మేధావులను రకరకాలటువంటి ప్రణాళికలతో, పద్ధతులతో వాళ్ళని మభ్యపెట్టి ఆ ఉద్యమాన్ని అణచివేశారు. ఉదాహరణకి నిరుద్యోగ సమస్య వచ్చినప్పుడు, నిరుద్యోగ సమస్య వల్లనే తొలి దశ ఉద్యమం 1969 ఉద్యమం వచ్చిందని తెలుసుకున్న పాలకులు దానికి ఏం చేశారంటే, ఒక సెంట్రల్ యూనివర్సిటీ పేరుతోన, లేకపోతే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్లో, లేదా తెలంగాణలో ఉన్న విద్యా సంస్థల్లో స్థానికులకు ప్రధానమైన పాత్ర ఇస్తాం అనేటటువంటి పేరుతోని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను చల్లబరిచే పని చేశారు. అట్లాగే ఉద్యోగాల విషయానికి వచ్చినప్పుడు సివిల్ సర్జన్ పైకి ఉన్నటువంటి ఉద్యోగాలకు కాదు, కానీ కింద ఉన్నటువంటి ఉద్యోగాలకు స్థానికత వర్తిస్తుందని, ములికి నిబంధనలు వర్తిస్తాయని అట్లా కొంత చల్లబరిచే ప్రయత్నం చేశారు. రాజకీయ రంగానికి వచ్చేటప్పటికల్లా మర్రి చెన్నారెడ్డి లాంటి వాళ్ళను చేరదీసి నా తర్వాత నువ్వే పాలకులు అవుతావు ఈ తెలంగాణకు అని చెప్పేసి, లేదా ఆనాడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి అని చెప్పేసి రాజకీయ రంగాన్ని కూడా పూర్తిగా మూసివేసే ప్రయత్నం చేశారు. ఈ పరిణామ క్రమం లోపల తెలంగాణలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ నుండి మర్రి చెన్నారెడ్డి లాంటి వాళ్ళు, జలగ వెంగళరావు లాంటి వాళ్ళు, లేదంటే పివి నరసింహారావు లాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు కాగలిగారు. అయితే 1969లో ఏ తెలంగాణ ఉద్యమం అయితే, జై తెలంగాణ ఉద్యమం అయితే వచ్చిందో ఆ పరంపర, ఆ సమస్యల పరంపర, లేదా ఆనాడు ఉన్నటువంటి ప్రజలు లేవనెత్తినటువంటి అనేక రకాలైనటువంటి ఏమంటారు ఒడిదొడుకుల పరంపర లోపల 1970-75 ప్రాంతానికి వచ్చేటప్పటికల్లా ఆనాడు ఉన్నటువంటి
చెన్నారెడ్డి మొదలైన నేతృత్వ పాలకుల యొక్క హత్య, నరరూప రాక్షసుల యొక్క లేదా హత్య రాజకీయాలను ప్రోత్సహించేటటువంటి నాయకుల యొక్క ప్రతిరూపాలను ఆనాడు చూడగలిగారు ప్రజలు. అందుకు తెలంగాణ, ముఖ్యంగా నల్లగొండ లాంటి జిల్లాలు చాలా పెద్ద ఎత్తున ప్రభావితమయ్యాయి. దొరలు, పెత్తందారులు ఈ ప్రాంతంలో చేయని అరాచకం లేదు. అట్లనే కరీంనగర్, సిరిసిల్ల ప్రాంతంలో వెలమ దొరలు ప్రధానంగా, నల్లగొండ ప్రాంతంలో అయితే రెడ్లు, ఆ సిరిసిల్ల లేకపోతే వరంగల్ ఆ ప్రాంతంలో వెలమ దొరలు ప్రధానంగా విపరీతమైనటువంటి అరాచకాలు చేయడం మొదలుపెట్టారు. అదంతా మనకు చరిత్ర తెలుసు. అంటే 69లో వచ్చినటువంటి కోరికలు, 69లో వెలువడ్డటువంటి సమస్యలు, 69లో ఎదురైనటువంటి ప్రశ్నలు అవి సమసిపోలేదు, అవి కంటిన్యూషన్ వచ్చినవి. ఆ కంటిన్యూషన్లో భాగంగా తెలంగాణ ప్రాంతంలో మరొకసారి నిరుద్యోగిత, తెలంగాణ ప్రాంతంలో మరొకసారి నీటి సమస్య, తెలంగాణ ప్రాంతంలో మరొకసారి విద్యా సమస్య, తెలంగాణ ప్రాంతంలో మరొకసారి రాజకీయ సమస్య తలెత్తింది. అది తీవ్ర రూపాన్ని దాల్చింది. ఆ తీవ్ర రూపం దాల్చినటువంటి సందర్భంలోనే అసలు జయరాజు లాంటి వాళ్ళు ఒక పాట రాసిండు ఆయన. మీసం మొలిసిన నేరమే నా తెలంగాణ పల్లెలో, నెత్తురు ఇంకన్నడు నా తెలంగాణ పల్లెలో. నెత్తురు ఇంకని స్థలము లేదు తెలంగాణలో. ఎక్కడి నుంచి మొదలుకుంటావు నీ ఇష్టం, ఎక్కడి నుంచైనా పేరు పెట్టుకో. కోదాడి నుంచి మొదలు పెడతావా, పాత సూర్యాపేట నుంచి మొదలు పెడతావా, జగిత్యాల జైత్రయాత్ర నుంచి మొదలు పెడతావా, ఆసిఫాబాద్ అడవుల్లో నుంచి మొదలు పెడతావా, ఇంద్రవెల్లి పోరాటంలోని అమరుల గురించి మాట్లాడతావా, నల్లమల్ల అడవుల్లో పారినటువంటి నెత్తురు గురించి మాట్లాడతావా, నీ ఇష్టం. నారాయణపేటలో జరిగినటువంటి హత్యల గురించి మాట్లాడతావా, నీ ఇష్టం. ఎక్కడి నుంచైనా మొదలుపెట్టు. కానీ తెలంగాణ ప్రతి అడుగున, ప్రతి పల్లెన, ప్రతి ఆశలో, ప్రతి కోరికలో, ప్రతి డిమాండ్లో, ప్రతి సమస్యలో నెత్తురు బారింది. మీసం మొలిసిన నేరమే అన్నాడు. ఆ మీసం మొలిసిన నేరం ప్రాతిపదికలోనే ఇంతకుముందు పరశురాం చెప్పినట్టుగా మీసం మొలిసిన నేరమే. మీసం అంటే మీసమే కాదు ప్రశ్న, మీసం అంటే జ్ఞానం, మీసం అంటే ఆలోచన, మీసం అంటే కనీసం వివేచన చేయగలిగేటటువంటి పరిస్థితి. అది ఒక బెల్లి లలిత రూపం కావచ్చు, లేకపోతే ఒక మారోజు వీరన్న రూపం కావచ్చు, లేకపోతే ఒక సాంబశివుడు రూపం కావచ్చు, లేకపోతే ఒక రాములు రూపం కావచ్చు, లేకపోతే ఒక ఆజాద్ రూపం కావచ్చు, ఒక పురుషోత్తముడు, ఎవరైనా తీసుకోండి మీరు. వీళ్ళంతా మీసం లాంటి వాళ్ళే, అప్పుడే మొలకెత్తిన మీసాలు లాంటి వాళ్ళు. వీళ్ళను చంపకుండా, వీళ్ళను అవమానించకుండా, వీళ్ళ మీద నిర్బంధం పెట్టకుండా, వీళ్ళ మీద ఏ విధమైనటువంటి ఆటంకాలు, నిర్బంధాలు పెట్టకుండా ఈ తెలంగాణ సమాజము లేదు. సమాజం అంటే పాలకపక్షం. ఆ పరిణామక్రమం 70-80 దాకా కొనసాగుతూ వచ్చింది. అక్కడ సిరిసిల్ల ప్రాంతంలో భాస్కర్ రావు లాంటి 1000 ఎకరాలు, 100 ఎకరాలు, 500, 600 ఎకరాలు ఉన్న దొరలు సరాసరిగా మర్రి చెన్నారెడ్డితోటి సంబంధాలు పెట్టుకొని స్థానిక ప్రజలను చిత్రహింసలు చేసినటువంటి పరిస్థితులు ఇంకా ఈ తెలంగాణ ప్రజల కళ్ళలోంచి చెరిగిపోలేదు. ఆ పరిణామ క్రమంలో 1980-90 దశకంలో ఈ తెలంగాణలో ఎంఎల్ పార్టీ లేదా మార్క్సిస్టు రాజకీయాలు ఒక ఉధృత రూపాన్ని దాల్చినవి. చాలా మందికి అర్థం కాని ప్రశ్న ఏంటంటే, చాలా మందికి అర్థం కాని ఏమంటారు ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు నన్ను అడుగుతూ ఉంటారు, అన్నా మరి అంబేద్కర్ వాద ఉద్యమం ఉంది కదా, మరి అంబేద్కర్ వాద ఉద్యమాన్ని వీళ్ళందరూ ఇప్పుడు చెప్తున్న ఈ నాయకులు ఎందుకు అందుకోలేదు అని చెప్పేసి చాలా మంది ప్రశ్నలు వేస్తారు. అయితే వాళ్ళకు అర్థం కావాల్సింది ఏంటంటే, క్లోజ్ చేయాలా, క్లోజ్ చేస్తా, రైట్ 2-3 మినిట్స్లో క్లోజ్ చేస్తాం. సో అంటే బెల్లి లలితక్క ప్రవేశానికి, బెల్లి లలితక్క లాంటి వాళ్ళు తెలంగాణలో ఎంఎల్ పార్టీ రాజకీయాలను, త్యాగ రాజకీయాలను పొనిగిపుచ్చుకోవడానికి ఉన్నటువంటి నేపథ్యం ఎంత బలమైంది అని చెప్పడానికి మాత్రమే నేను ప్రయత్నం చేస్తున్నా. ఇది చాలాసార్లు చర్చ జరగడం లేదు. ఇంకా వేరే విషయాలు నేను మాట్లాడచ్చు, అది మీరు ఎవరైనా మాట్లాడతారు. కానీ ఈ నేపథ్యాన్ని చాలా ఈ దేశంలో ఉన్న బీసీ కులాలు, ప్రధానంగా గొల్ల, కురుమ, అట్లాగే మున్నూరు కాపు, పద్మశాలి, ఇంకా చాలా కుటుంబాల్లో నుంచి పెద్ద ఎత్తున కమ్మరి, కుమ్మరి, వడ్రంగం కులాల్లో నుంచి కూడా చాలా మంది విప్లవకారులు ఎందుకు పుట్టుకొచ్చారంటే దానికి కారణం చెప్తా ఉన్నాను నేను. ఈ బ్యాక్వర్డ్ క్లాస్, ఈ సెక్షన్స్ అంతా పేదరికము, నిరుద్యోగిత, లేకపోతే జల సమస్యలు, ఇట్లాంటి సమస్యలతో, భూమి సమస్యలు, ఈ సమస్యలతో ఉన్నారు. కాబట్టి వాళ్లకు ఆనాడు ఉన్నటువంటి అంబేద్కర్ వాద ఉద్యమము
పూర్తి స్థాయిలో పరిపక్వతను పొందిలేదు. ఈ స్టేట్మెంట్ చేస్తున్నాను. మీరు సిద్ధేశ్వరన్న లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నా ఈ విషయాలు, లేకపోతే నేను జనరల్గా మాట్లాడాను. ఆనాటికి అంబేద్కర్ వాద ఉద్యమాలు పూర్తి పరిపక్వతను చెందలేవు. ఒక వ్యక్తి ఆలోచనాపరుడు వెంటనే అంబేద్కర్ వాద ఉద్యమంలోకి వెళ్ళి అక్కడ నా ఉద్యమ జీవితాన్ని ప్రారంభిస్తా అనే పరిస్థితులు ఆనాటికి లేవు. ఆ ఉద్యమాన్ని ఆ స్థాయిలో ప్రచారం చేయలేదు. దాని కారణాలు నేను చెప్పట్లేదు, దాని పరిణామాలు నేను మాట్లాడటం లేదు, వాస్తవాలు మాట్లాడుతున్నాను. ఆ కాలం నాటికి ఆ పరిస్థితి లేవు. ఆ కాలం నాటికి నాకే లేదు. నేనే అప్పటికి కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో, మార్క్సిస్ట్ ఉద్యమాల్లో పనిచేసుకుంటూ వచ్చిన, ఎమ్మెల్యే పార్టీ రాజకీయాల్లో పనిచేసుకుంటూ వచ్చిన. అంటే అప్పటికి అంబేద్కర్ని తెలుసుకునే అవకాశం, అంబేద్కర్ వాద ఒక రాజకీయ పరిణామం అప్పటికి లేదు. ఈ రాష్ట్రంలో కారం చేడు చుండూరు జరిగేంత వరకు అంబేద్కర్ వాళ్ళ ఉద్యమాలకు ఒక రూపం ఏర్పడలేదు. అది నిజం, ఒప్పుకోవాలి మనం. అప్పుడు కనిపించినటువంటి ఒకే ఒక రాజకీయం, పేదవానికి అండగా దున్నేవానికే భూమి, పేద ప్రజల సమస్యల పరిష్కార విముక్తికి అప్పుడు మాత్రమే కనిపించినటువంటి ఒక ఏకైక మార్గం. అప్పుడు 69 ఉద్యమం ఎట్లాగూ ఫెయిల్ అయిపోయింది కాబట్టి అవే సమస్యలు కొనసాగుతున్నాయి కనుక వీటికి పరిష్కారంగా ఆనాడున్నటువంటి పని కులాలకు, ఆనాడున్నటువంటి బ్యాక్వర్డ్ క్లాస్ షెడ్యూల్ కులాల మేధావులకు, చదువుకున్న వాళ్ళకు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు అప్పుడు కనిపించినటువంటి ఏకైక పరిష్కారం కమ్యూనిజం, ఎమ్మెల్యే పార్టీ రాజకీయాలు. అందులో భాగంగానే సాంబశివుడు పుట్టుకొచ్చిండు. అందులో భాగంగానే ఆనాడు చనిపోయినటువంటి అందరూ ఎవరైతే అమరవీరులు వాళ్ళంతా కూడా బ్యాక్వర్డ్ క్లాస్ నుంచే రావడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మనకు. సరే, అప్పర్ కాస్ట్ నుంచి వచ్చినా కూడా వాళ్ళు 1-2% ఉన్నారు. మెజార్టీ 90%, 80% అంతా కూడా బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీ నుంచి వచ్చింది. ముఖ్యంగా గొల్ల కురుమల నుంచి ఎక్కువ వచ్చారు. అందులో భాగంగా మన బిల్లులు తక్కువ వచ్చింది. కాబట్టి ఇది ఒక గొప్ప నేపథ్యం ఉన్న వ్యవహారము. దీన్ని మనం సింపుల్గా తీసుకోవడానికి వీల్లేదు అని అటు కుటుంబ సభ్యులకు చెప్తున్నా, అట్లాగే అనుచరులైన మనకు, ఆమె స్నేహితులమైన మనకు కూడా మనం పునశ్చరణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా మిత్రులారా. కాబట్టి బెల్లెలలిత యొక్క ఏమంటారు వారసత్వం అనను కానీ ఆ పరంపర, ఆ నెక్స్ట్ కంటిన్యూషన్ బియాండ్ అది నడిపించాలనుకునే వాళ్ళు ఈ తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని, నల్లగొండ జిల్లాలో జరిగిన అరాచక నియంతృత్వ పోకడలను అరికట్టడానికి ఇక్కడ ఉన్నటువంటి బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏ విధంగా ముందుకొచ్చినాయి అనే విషయాన్ని గమనంలో పెట్టుకొని పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది అని ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తూ బెల్లెలలితక్క గురించి ఒక మాట చెప్పి నేను ముగించేస్తా. బెల్లెలలితక్క కేసు నేనే చేసిన హైకోర్టులో. ఎవరో ఒక అనామకుడు ఆమె మీద సినిమా తీశాడు. సినిమా తీసి ఆమెను అంటే ఊహించని పద్ధతిలో వల్గర్గా అనేక చిత్రాలు పెట్టి వాడు సినిమా తీసాడు. అది నా దగ్గరకు వచ్చింది. వచ్చి వీళ్ళు కేసు పెట్టాలి, అది ఇది పెట్టాలంటే అసలు కేసు సంగతి పక్కన పెడదాం, ఫస్ట్ అసలు ఆ సినిమా ఆగిపోవాలి, అసలు అది బయటికి రావడానికే వీల్లేదు అని చెప్పేసి ఇమ్మీడియట్లీ అదే రోజు నేను హౌస్ మోషన్ ట్రై చేశాను. సాయంత్రం పూట నైట్ 7 గంటలకి 8 గంటలకి హౌస్ మోషన్ ట్రై చేస్తే జడ్జీలు ఎవరు ముందుకు రాలే. సరే, దాన్ని వదిలేసి కుదరలేదు, మొత్తానికైతే కుదరలేదు. మళ్ళీ అర్లీ మార్నింగ్ లంచ్ మోషన్ మూవ్ చేసిన. లంచ్ మోషన్ మూవ్ చేసినప్పుడు జడ్జి గారు లంచ్ మోషన్ ఇవ్వడానికి ఇష్టపడలే. ఈ సినిమాకు లంచ్ మోషన్ ఏందా అన్నాడు. లంచ్ మోషన్ అంటే ఏంది, అర్జెన్సీ ఉండాలి. ఇప్పుడు ఈయన గోడ కొడుతుర్రు. ఇప్పుడు మా కోర్టులు కూడా ఎట్లా తయారైనాయి అంటే, ఒక అడ్వకేట్గానే చెప్తున్నా, హైకోర్టు అడ్వకేట్గానే చెప్తున్నా, మా కోర్టు కూడా ఎట్లా తయారైనంటే ఈయన గోడ కొడుతున్నాం అనుకో, ఓకే ఇమీడియట్ విచారణ చేస్తా అంటాడు. సార్ వాడిని చేయి నరికినారు అనుకో, చేస్తాను. సార్ వీడు నన్ను ఇబ్బంది పెడుతున్నా సార్, హింస పెడుతున్నట్టే, అలా ఎమర్జెన్సీ లేదా కొంచెంసేపు భరించి ఏం కాదంటారు అనమాట. అంటే ఏదైనా ఒకటి నష్టం జరిగితేనే ఎమర్జెన్సీ ఉన్నట్టు లెక్క కోర్టుకు కూడా. కాబట్టి ఇలా ఎమర్జెన్సీ లేదన్నాడు, అర్జెన్సీ తెలుసును అర్జెన్సీ అన్నాడు జడ్జి. అప్పుడు నేనేం చేసిన, అర్లీ మార్నింగ్ మళ్ళీ లంచ్ మోషన్ మూవ్ చేస్తూ నేను చెప్పాను జడ్జి గారికి, ఒకటే మాట చెప్పిన, యువర్ లార్డ్షిప్, దిస్ ఈజ్ ద మ్యాటర్ పర్టైనింగ్ టు ఏ ఉమెన్ హూ ఈస్ ది టాపెస్ట్ philosopher of the Telangana ideology, Telangana formation. ఈ మాట చెప్పిన నేను, వాసు ఉన్నాడు అదే దాంట్లో. షీ ఈస్ కాల్డ్ బై ద పీపుల్ ఆఫ్ ది తెలంగాణ యాజ్ గాన కోకిల. షీ ఈస్ ద తెలంగాణ గాన కోకిల. దిస్ ఈస్ ద మ్యాటర్ పర్టైనింగ్ టు నాట్ ఓన్లీ ఏ సింగర్, నాట్ ఓన్లీ అన్ యాక్టివిస్ట్, ఇట్ ఈస్ ఎ మ్యాటర్ పర్టైనింగ్ టు ది తెలంగాణ గాన కోకిల విచ్ ఈస్ ది సెల్ఫ్ రెస్పెక్ట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పిన ఆ రోజు. బెల్లెలలితక్క అంటే ఎవరో కాదయా, ఆమె తెలంగాణ గాన కోకిల. తెలంగాణ గాన కోకిలే కాదు, తెలంగాణ ఆనాడు ఉన్నటువంటి స్వయం గౌరవానికి, మనం ఆత్మగౌరవం అంటాం కదా,
సెల్ఫ్ రెస్పెక్ట్కు ఈమె ప్రతీక కాబట్టి కేసు తీసుకోవాల్సిందే అని చెప్పిన. జడ్జి అడిగినాను, వాట్ ఈస్ దిస్? తెలంగాణ మొత్తానికి ప్రతీక అమ్మా అన్నాడు. ఎస్, షీ ఈజ్ ద సింబల్ ఆఫ్ తెలంగాణ సెల్ఫ్ రెస్పెక్ట్. అప్పుడు తీసుకున్నాడు. 2.5 గంటల ఆర్గ్యుమెంట్ అయింది. జడ్జి గారు అక్కడ ఆర్గ్యుమెంట్ అవుతుంది ఇమీడియట్లీ. అక్కడి నుంచి వరకు ఈ కేసులో గొప్పతనం చెప్పనా, రిటర్న్ జడ్జిమెంట్ ఉంటుంది కదా, రిటర్న్ ఆర్డర్ అప్పుడు ఇవ్వలేదు ఆయన. బెంచ్ మీద నుంచి ఓరల్ ఆర్డర్ ఇచ్చేసాడు. ఇమీడియట్లీ జిహెచ్ఎంసీ కమిషనర్కి చెప్పేసేయండి, నా మాటకు చెప్పండి, సినిమా అయిపోవాలన్నాడు. 10:30కు మొదటి సినిమా పడుతుంది, 10:30కి ఇక్కడ ఆర్డర్ పాస్ అయింది, సినిమా మొత్తం అయిపోయింది ఎంటైర్ తెలంగాణ. నన్ను బయటకు వచ్చినాక అందరు విలేకరులు వాళ్ళు వీళ్ళు అడిగారు, ఏందయ్యా నువ్వు ఇంత కొట్లాడుతున్నావు ఏంది? అసలు ఆ రోజు నేను హైకోర్టులో నేను అట్లా ప్రవర్తిస్తాను నేనే అనుకోలేదు. అంత వీర విహారం చేసిన నాకే తెలియలేదు. మనవాద బ్రాహ్మణ్య భావజాలంలో చెప్పాలంటే బెల్లెలు తక్కువచ్చి నాలో జ్వరబడిందేమో అన్నట్టు, ఆవాహన చేసుకుందేమో అన్నట్టుంది నా ప్రవర్తన. నాకే అన్యాయం జరిగినట్టు ఫీల్ అయ్యి కొట్లాడుతున్నా జడ్జి ముందు. ఒక్కడు మాట్లాడుతలేడు, హాల్ మొత్తం కిక్కిరిసిపోయింది. ఆపోజిట్ అడ్వకేట్ నోరెళ్ళ పెట్టి చూస్తున్నారు 1.5 గంట సేపు, ఏం మాట్లాడట్లేదు ఒక్కడు కూడా. ఆర్డర్స్ పాస్ అయింది, బయటకు వచ్చేసిన సినిమా అయిపోయింది. అప్పుడు నన్ను అడిగితే నేను చెప్పిన, ఆమె నా అక్క అయితే అన్నా. ఆమె నా అక్క అయితే కొట్లాడినా నా అక్కనే. కాబట్టి ఈ తెలంగాణలో పోరాడే ప్రతి బిడ్డ, ఈ తెలంగాణలో పేద ప్రజల కోసం తన ఆలోచనను, తన శరీరాన్ని, తన టైంను, తనకున్నటువంటి ఏ రిసోర్స్నైనా ఉపయోగించేటటువంటి ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా, ఏ వర్గం వాడైనా సరే నాకు అన్న, తమ్ముడు, నా రక్త బంధువే అవుతాడు తప్ప నేను ఇంకొక విధంగా చూడలేను అనేటటువంటిది నేను ఈ విధానం నుంచి నేను నేర్చుకున్నా. అట్లా నేను అక్కను కూడా చూస్తా, ఆయన కుటుంబాన్ని కూడా చూస్తా. అనేక సమస్యల్లో నేను నిలబడతా కూడా. మీకు తెలుసో తెలియదో, నేను శేఖర్ను సమాజ్వాదీ పార్టీలోకి తీసుకుపోయినా. నేను సమాజ్వాదీ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, వర్కింగ్ ప్రెసిడెంట్. శేఖర్ రానాడు, నువ్వు రావాలని తీసుకుపోయి కూర్చోబెట్టి డైరెక్ట్ ఇక్కడ కాదు నువ్వు జాయిన్ కావాల్సింది, ఎక్కడ కావాలి, అఖిలేష్ యాదవ్ సమక్షంలో కావాలని ఆయనకు పూర్తి ప్రొటెక్షన్ ఇవ్వడం కోసం అఖిలేష్ దగ్గర తీసుకుపోయి ఆయన పార్టీలో మనం తీసుకుపోయి డైరెక్ట్ అక్కడి నుంచి ప్రవేశం చేసుకోవడం జరిగింది. ఢిల్లీలో కృష్ణన్నను కూడా తీసుకొచ్చిన, కృష్ణన్న కూడా టికెట్ కన్ఫర్మ్ చేసిన ఇదే భువనగిరి నుంచి. కృష్ణన్న రానన్నాడు. కృష్ణన్న నేనున్నా నీకోసం, నీ తమ్ముని నువ్వు నీకేది వచ్చినా నన్ను నా భుజం మీద, తుపాకు వచ్చిన నా భుజం మీద పెట్టు, గుండొచ్చిన నా మీద భుజం మీద పెట్టు, తూటాయన మోస్తా, అట్లనే తుపాకైన మోస్తా కానీ నువ్వైతే రావాలన్నా కృష్ణన్న గురి తీసుకొచ్చినా కానీ అన్ఫార్చునేట్లీ అది వేరే పరిణామం తీసుకుంది. కాబట్టి తెలంగాణలో నేను ఎక్కువగా ప్రేమించే ఫ్యామిలీ ఏదన్నా ఉంది అంటే అది బెల్లి లలితక్క ఫ్యామిలీ మాత్రమే అని గుర్తుపెట్టుకోండి మీరు. ఎందుకంటే త్యాగాలతో వచ్చినటువంటి ఫ్యామిలీ, త్యాగాల పునాదుల మీద నిలబడ్డ ఫ్యామిలీ, ఇప్పటికి కూడా అదే త్యాగాల పునాదుల కోసం ఉంటుంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని నేను ఈ వేదిక నుంచి ఒక డిమాండ్ చేస్తున్నా. ఖచ్చితంగా మీరు ఎట్లయితే శ్రీకాంతాచారి తల్లికి ఏదో ఒక గుర్తింపునిస్తున్నారో, అట్లాగే మిగతా కొంతమంది తెలంగాణ పేరుతో ఉద్యమకారులు అనేటటువంటి ముద్ర వేసుకున్న వాళ్లకు ఎట్లయితే ₹1 కోటి 300 గజాల భూమి ఇస్తున్నారో, ఎట్లయితే తెలంగాణ ఉద్యమకారులు అని చెప్పి ఆంధ్ర దొరల పెత్తందారుల కాళ్ళ దగ్గర ఊడిగం చేసినటువంటి వాళ్ళకు మీరు ఎట్లయితే డబ్బు ఇంకా రకరకాల పేర్లతో సహాయం చేస్తున్నారో, అర్థం కాకపోయినా కనీసం నిజంగా త్యాగం చేసినటువంటి బెల్లి లలితక్క కుటుంబానికి మీరు ఏ రూపంలోనైనా ఒక రాజకీయ పదవినో లేకపోతే వాళ్ళకి సరైనటువంటి గుర్తింపును ఇవ్వవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ, నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇక్కడ నుంచి నేను డిమాండ్ చేస్తూ, ఆయన వేరే వాళ్ళ విషయాల్లో ప్రవర్తించినట్టుగా బెల్లి లలితక్క విషయంలో ప్రవర్తించడానికి వీల్లేదు. తొలి అమరురాలు, తొలి పోరాట యోధురాలు, తెలంగాణ తొలి దశ 1969 ఉద్యమాన్ని తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని ఆ స్థాయిలో నడిపినటువంటి మహారోజు వీరన్న ప్రధాన అనుచరురాలు, ప్రధాన సిద్ధాంతాన్ని మోసినటువంటి నాయకుల్లో బెల్లి లలితక్క ఒకరు కనుక ఇట్లాంటి వాళ్ళకు సముచిత ప్రాధాన్యం ఇవ్వవలసినటువంటి అవసరం ఉందని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ముగిస్తున్నా. జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ.